అందరూ ఇప్పుడు ఏమనుకుంటారు అని అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది అని మనం న్యూస్ లో చాలా ప్రిడిక్షన్స్ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ గోల్డ్ రేట్ తగ్గడానికి పెరగడానికి ఏంటి రీజన్ అనేది మీకు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికోసం ఒక 4 రీజన్స్ ఉంటాయి. ఆ 4 రీజన్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. డాలర్ రేట్ పెరిగితే ఆటోమేటిక్ గా మన గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. అదే డాలర్ రేట్ డిక్రీజ్ అవుతే మన గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మెయిన్ గా మనకు తెలిసిందే. కానీ ఇది ఎందుకు జరుగుతుంది, ఆ రీజన్స్ ఏంటి, 4 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి NFP అంటారు, నాన్ ఫార్మ్ పేరోల్. ఇది జాబ్ డేటా పైన డిపెండ్ అవుతుంది. అంటే యుఎస్ లో జాబ్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అదే జాబ్ డేటా స్ట్రాంగ్ గా లేదు అని అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు మన గోల్డ్ పెరగడానికి కానీ ఇంక్రీజ్ అవ్వడానికి డిక్రీజ్ అవ్వడానికి మనం చేసే ప్రిడిక్షన్ కి ఇది రీజన్ నెంబర్ 1. నెక్స్ట్ రీజన్ అయ్యేది CPI, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. దీన్ని మనము ఇన్ఫ్లేషన్ అనొచ్చు. ఇన్ఫ్లేషన్ రేట్ హైగా ఉంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది. అదే ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి FOMC అంటారు, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ. ఇది ఇంట్రెస్ట్ రేట్ పైన డిపెండ్ అవుతుంది. యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి PPI, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇది సేమ్ యాజ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లాగానే ఉంటుంది అనమాట. సో ఇదంతా నేను చెప్తుంది ఏంటి అని అంటే నేను ఎక్కడో చదివిన చిన్న ఇన్ఫర్మేషన్ ని నేను ఈరోజు పేపర్ పైన పెట్టాను. దీస్ ఆర్ ఆల్ ప్రిడిక్షన్స్. ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చేస్తున్న వీడియో. నేను దీనిపైనే బేస్ చేసుకొని కంపల్సరీగా జరుగుతుందా అంటే నాకు తెలియదు. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, this content is useful. Thank you. This is Swapna Ravikant, financial educator and coach.